ఆంధ్ర తెలంగాణ మొత్తంలో ఒక రెస్టారెంట్ కి ప్రమోషన్ అవసరం లేదు అని అంటే అది ఒక్క రాయుడు గారి మిలిటరీ హోటల్ మాత్రమే. రాయుడు గారి మిలిటరీ హోటల్ ఇంత పనిచేస్తుందని అసలు అనుకోలేదు. అసలు ఏమైందంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఈ రాయుడు గారి మటన్ బిర్యానీ రీల్స్ వస్తున్నాయి. మటన్ అంటే ఇష్టం లేదు నాకు. ఈ ప్రెగ్నెన్సీ దయ వల్ల నాకు మటన్ బిర్యానీ క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. 3 months ఫాలో అవుతున్నాను సార్. ఈ రోజు ఫీల్ అయ్యింది. బిర్యానీ తినకుండానే చాలా అయిపోతున్నారు అనుకున్నాను కానీ క్వాలిటీ అన్నది చాలా సూపర్ అండి. ఇది వర్తిపోయి. ఈరోజు మనం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారు మిలిటరీ హోటల్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ సీ హౌ ఇస్ ఇట్. ఆ వైబ్ ఏంటి, ఆ హైప్ ఏంటి అంత బాగుంటుంది. రాయుడు గారి మిలిటరీ హోటల్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి ఓవర్ హైప్ ఇస్తున్నారేమో అనుకున్నా, కానీ వెళ్ళాక నాకు పర్సనల్గా అనిపించిన విషయం ఏంటంటే, ఒకటి అంబియన్స్ అయితే, సెకండ్ థింగ్ హాస్పిటాలిటీ అండి. అంటే రిసీవ్ చేసుకోవడం బాగుంది. హే గైస్, అక్క ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మీరే చూసేయండి. ద మోస్ట్ ఫేమస్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అలియాస్ రాయుడు గారి మిలిటరీ హోటల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళామండి. హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఫుడ్ జెన్. ఈరోజు మేము మా కజిన్స్తో కలిసి లాంగ్ రైడ్ చేసుకుంటూ మల్లేపల్లిలో ఉన్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్కి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ మనం థాలీ ఆర్డర్ ఇచ్చాం, కృష్ణ గారి థాలీ. ఈ థాలీలో ప్యాక్డ్ విత్ ఫుల్ ఆఫ్ అథెంటిక్ ఫ్లేవర్స్ అండ్ స్పైసీ కర్రీస్ అండ్ టేస్టీ పికిల్స్ అండ్ క్రిస్పీ ఫ్రైడ్స్ ఇచ్చారు. ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అక్కడ రఘురామ్ బ్రోని చూడంగానే బ్లడీ సాటిస్ఫాక్షన్ వచ్చిందన్నమాట. సో హాయ్ గైస్, చూసారు కదా మనం ఇప్పుడైతే ద బిగ్గెస్ట్ ఆంధ్ర సెన్సేషన్ దగ్గర ఉన్నాం. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఇది. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో చూడగానే మీకు ఏ హోటల్ గుర్తుకొస్తుందో కామెంట్ చేయండి. ఈ హోటల్ మనం వైజాగ్ వెళ్లే దారిలో మల్లేపల్లి అనే విలేజ్ లో ఉంటుంది. ఇదే మన రాయుడు గారి మిలిటరీ హోటల్, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అన్నమాట. మా హన్సీ చూసారా, ఇంకా అక్కడికి వెళ్ళి మటన్ దమ్ తినడానికి ఇలా డాన్స్ చేస్తూ ఉంది. సో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వినిపిస్తున్న రాయుడు గారి మిలిటరీ హోటల్ కి వచ్చేసాం. వెజ్ థాలీకి అయితే పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్. ఈ రోజు మా సస్తీ మస్తీ గ్యాంగ్ వచ్చేసాం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయిన రాయుడు గారి మిలిటరీ హోటల్కి. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్కి అయితే వెళ్ళామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే రాయుడు గారి హోటల్. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఈ పేరు మీద ఇన్స్టాగ్రామే సేక్ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ టేస్ట్ లేదని అసలు డిసప్పాయింట్ కాకుండా కంపల్సరీగా ఇక్కడ ఫుడ్ మీద అయితే ఒక వీడియో ట్రై చేద్దాం. గైస్, ఇప్పుడే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్న హైప్కి భర్త కాదో టేస్ట్ అయితే చేసేద్దాము. ఇక్కడ కార్ పార్కింగ్ చూసారా ఎంత ఉందో. సో మాకు ఇక్కడ కార్ పార్కింగ్ కోసమే ఇక్కడ ప్లేస్ అయితే ఆపుకున్నాము. ఈ మటన్ దమ్ బిర్యానీ దొరకాలంటే వెయిటింగ్ తో పెద్ద యుద్ధమే చేయాలి, ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్ అలాంటిది. బాబా, ఈ రోజైతే మనం ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయిన రాయుడు గారి మిలిటరీ హోటల్ వచ్చేసాం. ఈ రెస్టారెంట్ కి ఎందుకు విజిట్ చేసామంటే, ఇది పక్కా మిలిటరీ హోటల్ కాబట్టి ఇక్కడ దొరికే డిషెస్ ఆంధ్రాలో ఎక్కడ దొరకవు. ఫైనల్లీ ట్రై చేసేసాం మామ. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ఫేమస్ అయిన ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అదే రాయుడు గారి మిలిటరీ హోటల్ కి వచ్చేసాం. ఇదిగోండి మన మూమెంట్. ఈ రోజు అయితే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్ అండి. నా విష్ లిస్ట్ లో అయితే పెట్టుకున్నాను, ఇండియా రాగానే ట్రై చేయాలి అని చెప్పి. అలా అనుకునగానే నేను ఇండియా రాగానే ట్రై చేశాము. రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయుడు గారి మిలిటరీ హోటల్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. బయట మొత్తం కార్లతో నిండిపోయింది, అసలు ఖాళీ లేదు. లోపలికి వెళ్ళగానే వెంకటేశ్వర దర్శనం అయితే అవుతుందండి. చుట్టూ చూడడానికి అంబియన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంబియన్స్ తగ్గట్టే ఫుడ్ కూడా సూపర్. ఇక్కడ